తదుపరి గౌరవ పార్లమెంట్ సభ్యులు మచిలీపట్నం నియోజకవర్గం గౌరవనీయులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి పామర అశేష ప్రజానికానికి అందరికి కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మే 1 కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మచిలీపట్నం పార్లమెంటుకు సంబంధించినటువంటి 3-4 ముఖ్యమైనటువంటి విషయాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి వాటిని వీలైనంత త్వరగా కొంచెం పరిష్కారం చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మొట్టమొదటిగా కృష్ణా డెల్టా రైతాంగం పడుతున్నటువంటి కష్టాలను చూసి షరతుల పట్టాలు సమస్యను పరిష్కారం చేసినందుకు కృష్ణా డెల్టా రైతాంగం తరపున మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రెండో విషయం, ఇక్కడ మనకి మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది సార్, మనందరికీ తెలుసు. అది మీ టైంలోనే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజీగా అది తీర్చిదిద్దుకున్నారు. నేను తీర్మానాన్ని మూవ్ చేశామో మీటింగ్లో, దాన్ని 1 ఎకరం 2 ఎకరాల స్థలం కావాలి, మార్కెటింగ్ యార్డింగ్లో కానీ వేరే చోట కానీ ఇచ్చినట్లయితే, ఇక్కడ రూరల్ ప్రాంతం కాబట్టి ఇది పామర నియోజకవర్గం, మంచి ఎయిమ్స్ అంటే మంచి డాక్టర్స్ ఉంటారు కాబట్టి దాన్ని ఒకటి మీరు కూడా ఢిల్లీ వచ్చినప్పుడు నడ్డా గారితో మాట్లాడి అది కానీ ఇప్పించినట్లయితే తప్పకుండా ఈ ప్రాంత ప్రజానికానికి అది ఒక వరంలాగా ఉంటుందని చెప్పి మొట్టమొదటిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తానన్న ముఖ్యమంత్రి గారిని. అదే రకంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించి జలజీవన్ మిషన్ మీకు అనేక సార్లు కూడా నేను రిక్వెస్ట్ చేశాను సార్. కృష్ణా నది పక్క నుంచి బ్రహ్మాండంగా పారుతూ ఉంటుంది. దాదాపు ఈ సంవత్సరం 1500 టీఎంసీ వాటరు సముద్రంలో కలిసింది. కానీ ఈ ప్రాంత ప్రజానికానికి తాగటానికి మంచినీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం చూసాం. మీరు అనేక సార్లు గౌరవ ప్రధానమంత్రి గారితో మాట్లాడటం వల్ల జలజీవన్ మిషన్ కూడా ఎక్స్టెండ్ చేశారు. మరి ఈ డిపిఆర్ కూడా తయారు చేశారు పవన్ కళ్యాణ్ గారి యొక్క అధ్యక్షతన వారి మంత్రిత్వ శాఖలో. మరి దాదాపు 5800 కోట్ల రూపాయలు ఉమ్మడి కృష్ణా జిల్లాకి జలజీవన్ మిషన్ని డిపిఆర్ తయారు చేశారు. దయచేసి కృష్ణా జిల్లాని కూడా మీరు దీన్ని తప్పకుండా దీన్ని ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి, మంచినీటి సమస్య తీర్చాలని చెప్పేసి కూడా మరొకసారి మీకు దృష్టికి తీసుకొస్తున్నాను సార్. మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారికి మరి చిత్తూరు జిల్లా ఒక కన్ను అయితే రెండో కన్ను కృష్ణా జిల్లా అనేటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. సో అందుకని తప్పకుండా ఈ కృష్ణా జిల్లా యొక్క మంచినీటి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మిమ్మల్ని మరి ఒకసారి విన్నవించుకుంటున్నాం సార్ ప్రజల తరపున. మూడో విషయం, బందర్ పోర్టు నిర్మాణం దాదాపు పూర్తిగా వస్తూ ఉంది. మనందరికీ తెలిసినటువంటి విషయమే. దాదాపు ఇంకొక సంవత్సరం లోపలనే బందర్ పోర్టు కంప్లీట్ అవుతా ఉంది. దానికి సంబంధించి ఒక 3000 ఎకరాలు అక్కడ ఉంది సార్. దాన్ని ఇండస్ట్రియల్ హబ్గా మార్చినట్లయితే పోర్టు కనెక్టివిటీ రోడ్లు వస్తున్నాయి, రైల్వే లైన్ వస్తుంది. అది బ్రహ్మాండంగా వన్ ఆఫ్ ద బెస్ట్ పోర్టుగా తయారు కాబోతా ఉంది. దానికి ఆ 3000-4000 ఎకరాలతోటి ఒక మంచి ఇండస్ట్రియల్ హబ్గా మీరు తయారు చేసినట్లయితే అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అలాగే వ్యాపారం చేసుకోవడానికి నిరుద్యోగులకు కూడా అవకాశం వస్తుంది. దాన్ని కొంచెం దూరదృష్టితోటి ఆలోచించి, ఎందుకంటే టెక్నాలజీ విషయంలో కానీ అలాగే ఇండస్ట్రీస్ను స్థాపించడంలో కానీ ముఖ్యమంత్రి గారు చాలా ముందుంటారు కాబట్టి మీరు దీని విషయాన్ని తప్పకుండా ఆలోచించి దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ, అదే రకంగా ఈ కరకట్ట లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఆ కరకట్టని మనం స్ట్రాంగ్ చేసి దాదాపు కొన్ని 15 లక్షల క్యూసెక్స్ కెపాసిటీని కూడా మనం పెంచి ఆ కరకట్టను కూడా అభివృద్ధి చేద్దామని చెప్పారు సార్. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి దాన్ని కూడా కంప్లీట్ చేసినట్లయితే ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఈ కృష్ణా జిల్లాకి మరి పరిష్కారం దొరుకుతుందని, అది తమరి ద్వారానే సాధ్యమవుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖను సభాష్ అనిపించుకునే విధంగా కృషి చేస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు, ల్యాబో ఫ్యాక్టరీస్, బాయిలర్స్ మరియు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రథమ కార్మికులు, నిరంతర శ్రామికులు, మన ప్రియతమ